హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చిక్కు జుట్టుతో హెయిర్ క్లిప్ ఎలా తయారు చూపిస్తానండి మీకు. మనకి తలకి చిక్కు తీసుకునేటప్పుడు చిక్కు వస్తుంది కదా, జుట్టు అంతా మనం స్టోర్ చేసి అయితే పెట్టుకుని ఇలా దానికి ఆయిల్ అప్లై చేసి చిక్కు మొత్తం తీసి అయితే పెట్టుకోవాలి. మనకి ఎంత హెయిర్ కావాలంటే అంత హెయిర్ క్లిప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఒకటి బ్లాక్ కలర్ క్లాత్ అయితే తీసుకుని మన హెయిర్ క్లిప్ ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే కొలుచుకుని ఈ చిక్కు తీసిన హెయిర్ ఉంటుంది కదా, ఈ హెయిర్ మొత్తం డబల్ ఫోల్డింగ్ అంటే 2 మడతల కింద వేసి మనలాగైతే స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకోవచ్చండి. మన చిక్కులో వచ్చిన హెయిర్ పొడవుని బట్టి అయితే వస్తుంది. నా హెయిర్ అయితే మరీ అంత ఎక్కువ పొడవుగా ఉండదు కాబట్టి నాకు ఈ సైజ్ వచ్చింది. మీకు ఇంకా ఎక్కువ క్లిప్పు ఎక్కువ ఒత్తుగా క్లిప్ కావాలన్నా లేదంటే ఇంకా పొడవుగా కావాలన్నా మన హెయిర్ని బట్టి అయితే మనం తయారు చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ కుట్టేసి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోవచ్చండి. మెషిన్ లేకపోతే చేతితో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది కుట్టడం నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగా అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇలా చక్కగా క్లిప్ అయితే తయారు చేసుకుని ఒకటి జర్పర్ ఉంటుంది కదా, ఇలా అంటించి ఇదైతే అంటించేస్తున్నాను. నేను సూది దారంతో కుట్టేస్తున్నాను శుభ్రంగా. ఇలా కుట్టేసి చక్కగా చిక్కు తీసేసుకుని మనం హెయిర్ క్లిప్ అయితే పెట్టుకోవాలి. క్లిప్స్ మనకి ఏవి కావాలంటే అయితే మార్చుకోవచ్చండి, ఏ కలర్ కావాలన్నా. చివరి ఎడ్జెస్ అయితే మాత్రం నీట్గా సమానంగా అయితే కట్ చేస్తాను. మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. మీరు హెయిర్ చాలా తక్కువ ఉన్న జుట్టు ఊడిపోయిందని అయితే అసలు బెంగపడక్కర్ లేకుండా ఇటువంటి హెయిర్ క్లిప్స్ తయారు చేసుకుంటే ఎవరి హెయిర్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుందండి. ఇది నా హెయిర్ అంతగా నాకు బాగా సూట్ అయింది. పొడవుగా జుట్టు ఉండి చివరి ఇలా కొద్దిగా పిలకలా ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు మనం ఇటువంటి క్లిప్ కనుక చివరి పెడితే వేరే హెయిర్ పెట్టుకున్నట్టు కూడా ఉండదని మన హెయిర్ అనుకుంటారనమాట. ఏ శారీ కలర్ కానీ డ్రెస్ కలర్ కానీ క్లిప్స్ అయితే చక్కగా మనం మార్చేసుకోవచ్చు. ఇలా అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పోనీ టైల్ చాలామందికి చాలా చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉన్న వాళ్ళకి పోనీ టైల్ పెట్టుకోవచ్చండి. నాకైతే పోనీ అయితే బాగానే ఉంటుంది. హెయిర్ చివరి అయితే కనుక సన్నగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటాను. లేదంటే మనం ఫ్లక్కర్ పెడతాం కదా, లూజ్ హెయిర్ వదిలేసి అసలు లూజ్ హెయిర్ కూడా తక్కువగా లేకుండా వాల్యూమ్ ఎక్కువగా ఉండాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఈ టిప్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.